అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పాట 37 విందాం. నువ్వు ఇలాగే కళ్ళకంటూ ఉండు. ఇంకో 2 రోజులైతే నీ మొహం చూసే బాధ కూడా నాకు తప్పుతుంది సంతోషంగా అంది వర్షిణి. అవును కదూ అనుకుంటూ ఇషాన్ ముఖంలో బాధ తొంగి చూసింది. ఇక హనీని బాబుని చూడలేను బాధగా అనుకున్నాడు ఇషాన్. మరికొన్ని నెలల్లో నా భర్త కూడా వస్తాడు. అప్పుడు నీలాంటి వాళ్ళ నీడ కూడా నా మీద పడకుండా నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నేనంటే ఆయనకు అంత ప్రేమ గర్వంగా అంది వర్షిణి. ఊసిని బిల్డప్ తగిలయ్యా. నీ గురించి నాకు తెలియదనుకుని నా ముందే ఫోర్స్ కొడుతున్నావా? కొట్టు కొట్టు. నా టర్న్ వచ్చినప్పుడు నా స్వీట్ టార్చర్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తానని నవ్వుకుంటూ మీ ఆయన ఎప్పుడొస్తాడా అని నేను ఎదురు చూస్తున్నాను కొంటెగా అన్నాడు ఇషాన్. ఆయన గురించి నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు అనుమానంగా అంది వర్షిణి. అదే హని, నన్నంతగా ప్రేమించి నేనేదో మోసం చేసేసాననే బాధ కూడా లేకుండా ఆ వెంటనే అతని ప్రేమలో పడి మావయ్య వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నావంటే అతను ఎంత గొప్పవాడో చూద్దామనుంది. అందులోనూ ధ్రువగాడి బాబు కదా. ఆమె ముఖంలో మారుతున్న రంగులను వినోదంగా చూస్తూ అన్నాడు ఇషాన్. ఏం చెప్పాలో తెలియక తికమకపడింది వర్షిణి. నిజమే, ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. కొంపతీసి నాకు పెళ్ళయిందని నమ్మడం లేదా ఏంటి? ఆ ఊహకే తనకి భయం కలిగినా పైకి మాత్రం గంభీరంగా అతని స్వచ్ఛమైన ప్రేమ నా బాధను మరిపించి అతను చేపట్టేలా చేసింది. అందరూ నీలా ఉండరు కదా సర్కాస్టిక్గా అంది వర్షిణి. నిజమే హని, అందుకే మీ ఆయన్ని చూడాలని నాకు తెగ ఆరాటంగా ఉంది. త్వరగా రమ్మని చెప్పొచ్చుగా గారంగా అన్నాడు ఇషాన్. చిచి, ఇషాన్కు వార్నింగ్ ఇవ్వాలనుకుని నేను ఇరుక్కుపోయేటట్టున్నాను. ఎలాగూ ఇషాంతం విషయం చెప్పనని చెప్పాడు కదా, ఇంకా సాగదీస్తే దొరికిపోయేటట్టున్నాను అనుకుంటూ ఇప్పటికే ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నాం. ఇది రూల్స్కి విరుద్ధం. ఇక నేను వెళ్తానంటూ హడావిడిగా కుర్చీలోంచి లేచింది వర్షిణి. అవ్వో, ఆఫీస్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా ఏంటి వ్యంగ్యంగా అన్నాడు ఇషాన్. నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు ఆపలేదు? చక్కగా ఆడపిల్లలా వాదం వేసుకుంటున్నావు అంది వర్షిణి. అమ్మని ఎంత మాట అన్నా, చెప్తా నేను సంగతి అనుకుంటూ ఇంతసేపు వర్క్ చేయకుండా నీ పర్సనల్ విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేసినందుకు పనిష్మెంట్గా ఈ రోజంతా నా క్యాబిన్లో కూర్చుని వర్క్ చేయి అన్నాడు ఇషాన్. దాంతో వర్షిణి అదిరిపడుతూ నీ క్యాబిన్లో వర్క్ చేయాలా? నోనో, నేను చేయను అంది. చేయనంటే కుదరదు, నీ బాస్గా ఆర్డర్ వేస్తున్నాను, చేయాల్సిందే అన్నాడు ఇషాన్. మరి నువ్వు కూడా నాతో మాట్లాడి టైం వేస్ట్ చేసావుగా, నీకు లేదా పనిష్మెంట్? నాకో న్యాయం నీకో న్యాయమా ఉక్రోషంగా అంది వర్షిణి. ఆమెలా చిన్నపిల్లలా ఉక్రోషపడుతుంటే తెగ ముద్దొచ్చేసింది ఇషాన్కి. ధ్రువగాడు ఇంతే, ఏమైనా అంటే ఇలానే ఉక్రోషపడతాడు. వాడికన్నీ హనీ పోలికలే మురిపంగా అనుకున్నాడు ఇషాన్. ఇంతలో వర్షిణి మిమ్మల్నే, మీకు పనిష్మెంట్ లేదా అని అడిగింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు నేను పనిష్మెంట్ వేసుకోలేనుగా. నువ్వే చెప్పా పనిష్మెంట్ ఏంటో అన్నాడు ఇషాన్. చిక్కావు చేతికి అనుకుంటూ ఈరోజు ఆఫీస్ అయ్యేంత వరకు మన మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేయండి. అప్పుడు అందరూ సార్ ఎంత గొప్పవారు, తను తప్పు చేస్తేనే పనిష్మెంట్ తీసుకున్నారు, ఇక మనం తప్పు చేస్తే ఇంకెంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారో అని భయపడి కేర్ఫుల్గా వర్క్ చేస్తారు. దాంతో టైం మనీ సేవ్ అయి మన కంపెనీకి బోలెట్ లాభం. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టంది వర్షిణి. అబ్బా, నేను ఎండలో మలమలా మాడుతూ ఉంటే నువ్వు ఏసీలో కూర్చుంటావా? పైగా వాచ్మెన్ డ్యూటీ, అదేదో కంపెనీ సీఈఓలా. అందరూ నన్ను చూసి నవ్వాలనే కదా నీ ప్లాన్? పైగా నన్ను చూసి క్రమశిక్షణ నేర్చుకుంటారని సుర్లు కబుర్లు ఒకటి అన్నాడు ఇషాన్. మీరు చెప్పమన్నారు, నేను చెప్పాను, నా తప్పేం లేదు. నాకు తోచిందేదో నేను చెప్పాను అంతే అంది వర్షిణి. అబ్బా, నీ మాట నమ్మేశానులే, ఈ పనిష్మెంట్ క్యాన్సిల్ అన్నాడు ఇషాన్. అయితే నీకు పనిష్మెంట్ లేదా దిగులుగా అంది వర్షిణి. సర్లే, మరీ అంత ముచ్చట పడుతున్నావు కదా, నేను పనిష్మెంట్ తీసుకుంటాను అన్నాడు ఇషాన్. ఏంటది మొహం వెలిగిపోతుండగా అంది వర్షిణి. అన్నట్టు ఈ రోజంతా నువ్వు నా క్యాబిన్లోనే వర్క్ చేస్తావు కదా, ఈ రోజంతా నిన్న ఒళ్ళో కూర్చోబెట్టుకుని పనిచేస్తాను నేను. ఎలాగో నువ్వు బరువు ఉంటావు కదా, ఆ బరువు మోయడం కూడా శిక్షే కదా కుంటెగా నవ్వాడు ఇషాన్. దాంతో వర్షిణి మొహం ఎర్రబడింది. నీకు కాదు శిక్షది, నాకు.
డబుల్ పనిష్మెంట్ ఇస్తున్నావు. బాస్వి కదా, నీకే పనిష్మెంట్ వద్దులే. అలాగే నా పనిష్మెంట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా ముద్దుగా అడిగింది వర్షిణి. అబ్బా, దీనికి అవసరమయ్యేసరికి ఎంత క్యూట్గా అడుగుతుంది. ఆ పప్పులు నా దగ్గరే ఉడకవు. 5 నిమిషాల్లో నా క్యాబిన్లో ఉండాలి. ఆలస్యం చేసావనుకో ఇంకో పనిష్మెంట్ ఇచ్చేస్తాను అన్నాడు ఇషాన్. 2 నిమిషాలు చాలు అంటూ పరిగెత్తింది వర్షిణి. దాంతో ఇషాన్ నవ్వుకున్నాడు. అమ్మ, నా ముందే తెలివితేటలా? ఫోన్లే పాపం, నీకెవడో మొగుడున్నాడని చెప్తున్నావు. మరీ ఏడిపిస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని ఊరుకుంటున్నాను. లేకపోతేనా ఒక ఆట ఆడుకునేవాణ్ణి అనుకున్నాడు ఇషాన్. 2 రోజుల్లో వెళ్ళిపోతుంది. మొహం చూడడం కూడా కుదరదు. ఈ రోజంతా దీన్ని చూస్తూ గడపచ్చు. భలే ఐడియా వచ్చిందిలే, ముందు అనుకోలేదు. ఏదో ఫ్లోలో అనేశాడు కానీ బానే ఉంది. హుషారుగా ఏరవేస్తూ వెళ్ళాడు ఇషాన్. వర్షిణి అప్పటికే అక్కడుంది. పర్లేదు, నేనంటే ఆ మాత్రం భయం ఉంది అన్నాడు ఇషాన్. ఆ మాట కొరకొరమంటూ చూసింది వర్షిణి. అలా చూస్తున్నావే, వర్క్ చేసుకో గంభీరంగా అన్నాడు. నేను నీ ముందు కూర్చుని చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. నాకు క్యాబిన్ కావాలి అంది వర్షిణి. ఇక్కడ ఏదైనా క్యాబిన్ ఉందా? నీకు ఇబ్బందిగా ఉంటే నా ఒళ్ళో కూర్చుని వర్క్ చేసుకో, నాకు అభ్యంతరం లేదు నవ్వు దాస్తూ అన్నాడు ఇషాన్. ఆ మాటకి వర్షిణికి మండింది. బాస్ బాస్ అంటూ నువ్వు మాట్లాడేది ఏమన్నా బాగుందా? ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే నేను బాస్ అని కూడా చూడను, పళ్ళు రాలగొడతాను కోపంగా అంది వర్షిణి. దాంతో ఒక్క ఉదుటిన మీదకి వచ్చేసాడు ఇషాన్. వర్షిణి బెదిరిపోయి కుర్చీ వెనక్కి జరుగుతూ, ఏంటి రెచ్చిపోతున్నా? ఏం మాయ రోగం వచ్చింది కోపంగా అంది. నిన్ను చూసేసరికి ఎక్కడలేని రోగాలు పుట్టుకొచ్చాయిలే. నోరు మూసుకుని ఇదిగో ఈ పక్కన కూర్చో, నా సిస్టమ్ అడ్డొస్తుంది అన్నాడు ఇషాన్. నీ సిస్టమ్ అడ్డు రావడం ఏంటి అంది వర్షిణి. సిస్టమ్ వల్ల వర్షిణి ముఖం సరిగా కనబడడం లేదు. ఏం లేదులే, ఈ పక్కన కూర్చో అంటూ చైర్ జరిపాడు. ఏంటో ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఒక్కరోజు వచ్చుకుంటే అయిపోతుందిలే అనుకుని అతను చెప్పినట్టే కూర్చుని వర్క్లో పడింది వర్షిణి. ఇషాన్ మాత్రం వర్షిణి ముఖారవిందాన్ని చూస్తూ కూర్చున్నాడు. చిరాగ్గా మొహం పెట్టి వర్క్ చేస్తూ ఉంటే, ఆ మొహం ఏంటి అలా పెట్టావు, మామూలుగా పెట్టు అన్నాడు ఇషాన్. నా మొహం నా ఇష్టం, ఎలాగైనా పెడతాను. నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ అమలు చేస్తున్నాను కదా, ఇంకేంటి విసుగ్గా అంది. అవుననుకో, కాకపోతే నువ్వు మరీ అలా ఫేస్ పెడితే చూడబుద్ధి కావట్లేదు. అందంగా ఉన్న నీ ఫేస్ని ఎందుకు చెడగొట్టుకుంటావు చెప్పు అన్నాడు ఇషాన్. అది నా ఇష్టం, అయినా నీకెందుకు? నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు? వర్క్ ఉంది కదా, చేసుకో. ఆ తర్వాత ప్రొడక్ట్ సక్సెస్ కాలేదని మమ్మల్ని అంటే మేము ఊరుకోం అంది వర్షిణి. అదేం ఫెయిల్యూర్ అవ్వదులే, నీ చేయి పడిందిగా గమ్మత్తుగా అన్నాడు ఇషాన్. ఇంక నోరు మూసుకోవడం ఉత్తమం. ఇలాగే సాగదీస్తాడనుకుని అతను తన వైపు చూస్తున్నాడని తెలిసినా కూడా తన వర్క్లో పడింది వర్షిణి. లంచ్ వరకు ఎవ్వరూ కూడా తలెత్తలేదు. ఇషాన్ మాత్రం వర్క్ అంతా పక్కన పెట్టి మళ్ళీ చూడడం కుదరదని ఆమెను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. సిస్టమ్ ఆఫ్ చేసి క్యాజువల్గా అతని వైపు చూసేసరికి ఇషాన్ తన వైపే చూస్తున్నాడు. ఇంతెంత కళ్ళు వేసుకుని గుడ్లగోబలో చూస్తున్నాడు. నొప్పులు రావా? సచ్చినోడు ఈ రోజంతా నన్ను హింసించాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఎలాగ వెళ్ళిపోతాను కదా అని ఇలా టార్చర్ పెడుతున్నాడు అని తిట్టుకుంది వర్షిణి. సార్, లంచ్ టైం అయింది, నేను వెళ్ళనా అంది. ఏ, నీ క్యాబిన్లోనే తినాలా? ఇక్కడ తినకూడదా? ఈరోజు ఇక్కడే తిను, పనిష్మెంట్లో ఇది కూడా భాగమే అన్నాడు ఇషాన్. దాంతో కొనుక్కుంటూ వెళ్ళి క్యారేజ్ తెచ్చుకుంది. బాగా ఆకలిస్తోంది. ఇంతకు అమ్మాయి ఏం వండిందబ్బా? ఈరోజు తనే వంట చేసిందంటూ ఆతృతగా క్యారేజ్ ఓపెన్ చేసేసరికి మంచి స్మెల్ వచ్చింది. గుత్తి వంకాయ కూర, సాంబార్, చట్నీ, బంగాళదుంప ఫ్రై, అప్పడాలు, గెడ్డ పెరుగు. వావ్ అనుకుంది. ఆ వాసనకి నోరూరి ఇషాన్ ఆమె క్యారేజ్ వైపు చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు, నీ క్యారేజ్ లేదా అంది వర్షిణి. ఇంతలో ప్యూన్ తలుపు కొట్టి, సార్ క్యారేజ్ వచ్చింది, వడ్డించమంటారా అన్నాడు. మేం పెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు అన్నాడు ఇషాన్. అతని క్యారేజ్ విప్పేసరికి ఆకుకూరలు, పప్పు, పెరుగు కనిపించేసరికి నీరసం వచ్చింది. మమ్మీకి నేను మేకలా కనిపిస్తున్నానా? ఎప్పుడు చూసినా ఇవే పంపిస్తుంది అనుకుంటూ వర్షిణి వైపు చూశాడు. మమ్మీ,
నీ చేతులు చెవ్వరికి రాదు అంటూ లొట్టలేసుకుని మరీ తింటోంది వర్షిణి. దాంతో ఇషాన్కి నోరూరి నాలుగు తడుపుకున్నాడు. కానీ వర్షిణి అదని పట్టించుకోకుండా గబగబా తినేస్తోంది. ఎలా తినేస్తోందో అనుకుంటూ, వర్షిణి గారు, మీకు అసలు మర్యాద తెలియదా అన్నాడు ఇషాన్. ఏంటి? కోపంగా అంది వర్షిణి. ఎదురుగా ఒకడున్నాడు, తింటావని అడగాలని లేదా అన్నాడు. మీకు మీ క్యారేజ్ ఉన్నప్పుడు ఎందుకు అడుగుతాను? మీది మీకుందిగా, తినండి అంది వర్షిణి. మా అమ్మ చూడు గడ్డి పెట్టి పంపించింది అంటూ తన బాక్స్ చూపించాడు. ఈయన గారి బాధ ఇదా అనుకుంటూ, సారీ సార్, నాకు సరిపోదు అంది వర్షిణి. ఛీ, అడిగినందుకైనా పెట్టొచ్చు కదా, నీకు అస్సలు హృదయం లేదు. ఏం చేస్తాం, ఆకలేస్తోంది, తినక తప్పుతుందా అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్లేట్లో వడ్డించుకొని తినకుండా వర్షిణి ప్లేట్లోకి చూస్తున్నాడు. దాంతో వర్షిణికి నవ్వొచ్చింది, కానీ పట్టించుకోకుండా తినసాగింది. దాంతో ఇషాన్ ఏడుముఖం వేసుకుని ప్లేట్లోకి చూస్తున్నాడు. మరీ అంతగా ఏడవకు, చూడ్డానికి అసహ్యంగా ఉంది, కర్రీనే కదా కావాల్సింది, వేసుకో అంటూ అతని ముందు అన్ని గిన్నెలు పెట్టింది వర్షిణి. థ్యాంక్ యూ హనీ, నేనంటే నీకు ఎక్కడో లవ్ ఉంది అన్నాడు ఇషాన్. వెంటనే గిన్నెలు లాక్కుపోయింది. దాంతో అమాంతం గిన్నెలు లాక్కుని ఇంకోసారి సారీ అన్నాడు ఇషాన్. మంచిది, నోరు అదుపు చేసుకుంటే బాగుంటుంది, తిను అంది. అతను వంకాయ కూర వేసుకుని తింటూ, సూపర్ ఉంది, ఆంటీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు, మిగిలితే ఈవినింగ్ నాకు ఇవ్వమని చెప్పవా? మా మమ్మీ చేస్తుంది, పప్పు సాంబార్లు ఆకులు అన్నాడు. అంతేలే, పొరుగుంటి పుల్లకూర రుచి అని ఆంటీ ఎంత బాగా వండారు, రాత్రి తిన్నాను కదా అంది. అది గెస్ట్లు వచ్చినప్పుడు తల్లి, మాకు ఆకులు అలమలే అంటూ గుత్తి వంకాయ మొత్తం తిని సాంబార్ వేసుకుంటూ వర్షిణి వైపు చూశాడు. ఆమె తలంచుకొని అతను గమనించకుండా తింటోంది. వర్షిణి అంటూ పిలిచాడు ఇషాన్. ఏంటి ఓ నసపెడుతున్నావు, అన్నీ నీ ముందే పెట్టాను కదా విసుగ్గా అంది. ఆమె దగ్గరున్న అప్పడాలను చూపిస్తూ, అవి కావాలి అన్నాడు ఇషాన్. దాంతో వర్షిణికి ఒళ్ళు మండిపోయింది, మొత్తం అతని ముందు పెట్టేసింది. మింగు, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు, కావాలంటే నా ప్లేట్లోది కూడా ఇచ్చేస్తాను కోపంగా అంది. వద్దులే పాప, నీకు కూడా ఆకలేస్తుందిగా, తిను అన్నాడు ఇషాన్. అబ్బో, ఎంత జాలి హృదయం, వెటకారంగా అంది వర్షిణి. కానీ ఇషాన్ పట్టించుకోకుండా తిండంలో మునిగిపోయాడు. వర్షిణి భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది. అతను చాలా తాపీగా తింటున్నాడు. ఎంతసేపు తింటావు అంది వర్షిణి. భోజనం చాలా నెమ్మదిగా తినాలి తెలుసా అన్నాడు ఇషాన్. బాబోయ్, భోజనం మీద లెక్చర్స్ ఇవ్వకు, వినలేనంటూ బయటకు వెళ్తుంటే. ఎక్కడికి అని అడిగాడు ఇషాన్. లంచ్ టైం, నా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాను, టైంకి వస్తానులే అంది వర్షిణి. సరే వెళ్ళు, సాయంత్రం 1 గంట ఎక్స్ట్రా ఉందువులే అన్నాడు ఇషాన్. ఆ మాట వినడంతోనే టక్కున వచ్చి కూర్చుంది వర్షిణి. దాంతో ఇషాన్ నవ్వుకున్నాడు. అతను ప్రతిదీ ఆస్వాదిస్తూ మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేశాడు. అది కడుపా చెరువా అంది వర్షిణి. ఏమంత తిన్నానని, కొంచెమేగా అన్నాడు ఇషాన్. ఏంటమ్మా కొంచెం తిన్నావా, నీ క్యారేజే కాక నా క్యారేజ్ మొత్తం నువ్వే తిన్నావు, బకాసురుడు కూడా తినడేమో ఇంత, పైగా కాస్త తిన్నానని చెప్తున్నావు అంది వర్షిణి. అబ్బాయిలో ఆ మాత్రం తినవా ఏంటి, దిష్టి పెట్టకు అన్నాడు ఇషాన్. నేను దిష్టి పెడుతున్నానా? నా దిష్టి తగిలితే ఈ పాటికి వాంతులు చేసుకుని హాస్పిటల్ బెడ్ ఎక్కేవాడివి, శుభ్రంగా మెక్కి నన్ను అంటున్నావు అంది వర్షిణి. సర్లే వదిలే, మేము ఇలా తినడానికి కారణం మీరే తెలుసా అన్నాడు ఇషాన్. మేమా? ఆశ్చర్యంగా ఉంది. అవును, మీరే కారణం. ఎందుకు బాబు? వెటకారంగా అంది. మీ వెనకబడ్డానికి శక్తి కావాలిగా. మా వెనక ఎవడపడమన్నాడు అంది. ఏం చేస్తాం, దేవుడు అలా మీ వెనకబడేటట్టు మిమ్మల్ని అందంగా చేసి మమతలు పోగొడితే మేము మాత్రం ఏం చేస్తాం? అందుకే మీ వెనక తిరగడానికి మాకు బలం కావాలి, కాబట్టే ఇలా తింటాం సమర్థించుకుంటూ అన్నాడు ఇషాన్. ఓ, మరి ఇప్పుడు ఎవరి వెనకాల తిరగాలని తిండి వ్యంగ్యంగా అంది వర్షిణి. ఎవరి వెనకాల తిరుగుతాను, నీ వెనకాల తిరిగినా ఉపయోగం లేదు, నీకు పెళ్ళయింది కదా అన్నాడు ఇషాన్. ఏ పాపం, నాలా అమాయకురాలు ఎవరూ దొరకలేదా? వెటకారంగా అంది. దాంతో ఇషాన్ చటుక్కున చైర్లో నుండి లేచొచ్చి
ఆమె పెదవులను తాకేంత దగ్గరగా తన పెదవులను తీసుకొచ్చాడు. దాంతో వర్షిణి అదిరిపోయింది. ఏం చేస్తున్నావు? కోపంగా అరుస్తూ వెనక్కి జరిగింది. ఇషాన్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు నచ్చినంతగా నాకు ఎవ్వరూ నచ్చలేదు, అందుకే ఎవ్వరినీ ట్రై చేయడం లేదు. ఒకవేళ అలా నచ్చితే ముందు నీకే చెప్తానులే, చిలిపితనం మేళవించిన కంఠంతో అన్నాడు ఇషాన్. అతని కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న ప్రేమకు క్షణం పాట తన కళ్ళలోకి చూస్తుండిపోయింది వర్షిణి. అతనంత సమీపంగా ఉండేసరికి గుండె దడదడమని కొట్టుకోసాగింది. తన హృదయపు లోతులను కొలుస్తున్నట్టున్న తన చూపులకు చప్పున కళ్ళు వాల్చేస్తూ, ముందు నువ్వు జరుగు, కోపంగా అంది వర్షిణి. దాంతో ఇషాన్ నవ్వుకుంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు. అప్పటికి గాని ఆమె గుండె కొట్టుకునే వేగం తగ్గలేదు. ఇలానే మాయ చేసి పడేశాడంటూ తిట్టుకుంటూ అతని తిన్న గిన్నెలు తీసి శుభ్రం చేస్తోంది వర్షిణి. అది చూసిన ఇషాన్, వర్షిణి నువ్వెందుకు చేస్తున్నావు, ప్యూర్ ఉన్నాడుగా అన్నాడు. పర్లేదులే అంటూ అక్కడ నీట్గా తుడిచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది వర్షిణి. ఆమె అలా చెయ్యడం అతనికి ఎంతగానో నచ్చింది. ఎక్కువ తినేయడంతో భుక్తాయాసం అనిపించడంతో కాసేపు బాల్కనీలో వాక్ చేద్దామని వెళ్తుంటే, ఎక్కడికి అని అడిగింది వర్షిణి. ఊరికే అలా బాల్కనీలో కాసేపు నడుద్దామని అన్నాడు. ఏ సిగరెట్ లాంటివి తాగే అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఏంటి? అప్రయత్నంగా అంది. ఏమంటున్నావు? ఆశ్చర్యంగా అన్నాడు ఇషాన్. అదే, మీ అబ్బాయిలకు భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగడం లాంటి అలవాట్లు ఉంటాయి కదా, నీకు కూడా ఉన్నాయా అని అడుగుతున్నాను అంది వర్షిణి. నాకుంటే ఏంటి, లేకపోతే నీకేంటి, నువ్వెందుకు అడుగుతున్నావు? కళ్ళెగరేస్తూ అన్నాడు ఇషాన్. అవును నిజమే, నాకెందుకు, కాకపోతే నాకు సిగరెట్ పడదు, కాస్త దూరం వెళ్ళి కాల్చుకో, ఎందుకో తడబడింది వర్షిణి. దీనికి నా మీద ఇంకా ప్రేమ ఉంది, కానీ కోపం దాన్ని డామినేట్ చేస్తోందని నవ్వుకుంటూ, నాకు సిగరెట్లు డ్రింక్ తాగడం లాంటి అలవాట్లు లేవు. ఒకసారి ఎప్పుడో నా టీనేజ్లో ఎలా ఉంటుందో అని సిగరెట్ తాగుతూ మమ్మీకి దొరికిపోయాను, ఎరగదీసేసింది. ఇంకా ఆ రోజు నుంచి సిగరెట్ జోలికి పోలేదన్నాడు ఇషాన్. ఆ మాట విన్న వర్షిణి, మంచి పని చేసింది, అసలు వాతలు పెట్టాల్సింది, బాగా గుర్తుండేది, నవ్వుతోంది వర్షిణి. అతనికి ఏ అలవాట్లు లేవనగానే ఎందుకో వర్షిణికి చాలా సంతోషం వేసింది. నువ్వైతే పెట్టేదానివే, కానీ ఎంతైనా మా అమ్మ కదా, అందుకే పెట్టలేదంటూ బాల్కనీలోకి వెళ్ళాడు ఇషాన్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.